హలో క్రేజీ ఫుడ్ లవర్స్, ఈరోజు మనం మా ఇంట్లో చేసిన చేపల కూరని ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. చూడండి, ఈ చేపల కూర మా యొక్క స్టైల్లో మేము చేసాం అనమాట. ఈ చేపల కూర చాలా టేస్టీగా, ఎమ్మీగా, చాలా రుచికరంగా ఉందన్నమాట. ఈ కూరని మీకు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను, మీరు చూడండి. ఈ వీడియోని ఎండిదాకా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ నేరుగా మీ ఫోన్లోకి రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. వెల్కమ్ టు మనీ టీ కిచెన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు చేపల కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. చేపని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చేపల కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తున్నాము. వీటన్నిటిని మీరు గ్లాన్స్గా చూడండి. కరివేపాకు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, స్వచ్ఛమైన కారం పొడి, 10 నిమిషాల ముందే నానబెట్టుకున్న చింతపండు, ఒక్కొక్క ఆనియన్ని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేపుకున్న ధనియాలు, గరం మసాలా ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకున్న అందులో ధనియాలు, కట్ చేసుకున్న ఆనియన్స్, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు వాటరు ఇవన్నీ పోసుకొని మనము మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఇందులో ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మిక్స్ చేశాక మనకి పేస్ట్ అనేది ఇలా తయారైందనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము గిన్నె పెట్టేసుకోవాలి. ఈ చేపల కూర ఉడుకుతుంది. ఈ గిన్నె చాలా విశాలంగా ఉంటుంది. ఒక 3 స్పూన్ల నేను ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు గరం మసాలా ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో అవి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా వేయించాలన్నమాట. ఇవి కలుపుతూనే ఉండాలి, వేగేదాకా మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. కలిపితే అవి మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో మంచిగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఈ పసుపు అనేది పచ్చివాసన పోయేదాకా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంగ్రీడియంట్ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసి ఇప్పుడు కలుపుతున్నాను. ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. కలుపుకున్నాక లో ఫ్లేమ్లో మనము ఒక 5 మినిట్స్ వరకు ఉడికిస్తూనే ఉండాలన్నమాట. ఒక 10 నిమిషాల వరకు ఉడికించండి. ఉడికించిన తర్వాత ఇలా తయారవుతుంది. మనకి అడుగు పట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ముందుగా తీసి పెట్టుకున్న ధనియాల పొడి ఏదైతే ఉందో ఆ ధనియాల పొడి, కొన్ని లవంగాలు వేసి కలుపుకుంటున్నాను. కొబ్బరి పొడి ఏదైతే ముందుగా చూపించానో అది కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి ఇలా జ్యూస్ ఇలా తయారవుతుంది. మీరు చూస్తున్నారు కదా, పైన కొంచెం ఆయిల్ లాగా రెడ్గా ఫామ్ అయింది. చూసినా అంటే ఈ జ్యూస్ అనేది మంచిగా ఉడికిందని అర్థం. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఏవైతే చేప ముక్కలు మనం ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాను. మనకు జ్యూస్ బాగా ఉడికింది కాబట్టి ఇప్పుడు ఈ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పటి నుంచి మనం గంటె పెట్టి కలపొద్దు అనమాట. గరిటెతో అసలుకి కలపొద్దు, ఎందుకంటే ఇది చేప ముక్కలు కాబట్టి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తం చిత్తడిలాగా అయిపోతుంది. కాబట్టి మనము గిన్నెని 2 వైపులా పట్టుకొని ఇలా ఊపుతూ ఉంటే మంచిగా కలుస్తుంది అనమాట. ముక్క ఖరాబ్ కాకుండా మంచిగా నీట్గా ఉంటుంది. ఇలా కలుపుకోవాలి. ఏదైనా ముక్క కలవకపోతే అందులో ఉన్న గ్రేవీ తీసి ఆ ముక్కపై పెట్టవచ్చు. ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే ఉడికించండి, ఎక్కువ మంట పెట్టొద్దు చేపల కూరకి. ఒక 70% వరకు ఉడికింది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట.
ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ గరం మసాలా ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపి మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఏదైతే ఉందో అది వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసేసినాం. ఆల్రెడీ మన కూర బాగా ఉడికింది అన్నమాట. కూర ఉడికింది కాబట్టి మనం కొత్తిమీర వేసుకున్నాము. ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మన కూర అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక మనం ఈ కూరని చూస్తున్నారు కదా, ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేపల కర్రీని చాలా టేస్టీగా యమ్మీగా రుచికరంగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా టేస్ట్ వచ్చింది ఈ కర్రీ మాత్రం. నేను తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ చేశాను. చాలా టేస్టీగా రుచిగా ఉందన్నమాట. ఈ చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thanks for watching. For more videos, please subscribe my channel. Bye bye. See you later.